8వ తరగతి విద్యార్థులందరికీ శుభోదయం. మనం ఇదివరకటి వీడియోలో ప్రతిజ్ఞ అనే పాఠ్యభాగం కొంతవరకు చెప్పుకోవడం జరిగింది. సరే, తదుపరి పాఠం చెప్పుకుందాం. నేను ఒకసారి చదువుతాను, మీరు శ్రద్ధగా వింటూ ఈ వీడియోను తిలకించండి. కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం, జాలరి పగ్గం సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి, సహస్రవృత్తుల సమస్త చిహ్నములు, నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి, భావం భాగ్యం ప్రాణం ప్రణవం. ఒకసారి మళ్ళా చదువుతున్నాను, వినండమ్మా. కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం, జాలరి పగ్గం సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి, సహస్రవృత్తుల సమస్త చిహ్నములు, నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి, భావం భాగ్యం ప్రాణం ప్రణవం. సరే, ఒకసారి చూడండి అమ్మా. ఇక్కడ శ్రీశ్రీ గారు చెప్తున్నారనమాట. ఏమనంటే, శారీరక కష్టం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వృత్తులు వేల కొలది ఉంటాయి. ఆ వేల కొలది వృత్తులకు చిహ్నాలు అయినటువంటి గొడ్డలి రంపం కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం ఇలాగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నేను కొనియాడుతాను అని, నా వినిపించే అంటే వాటిని నేను పొగుడుతాను కొనియాడుతానని శ్రీశ్రీ గారు చెప్తున్నారు. ఒకసారి చూడమ్మా. కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం. కమ్మరి కొలిమి అంటే తెలుసు కదా మీ అందరికీ, ఇనప వస్తువులు తయారు చేసేటటువంటి కమ్మరి వాణి కొలిమి నిప్పుగొంటు ఉంటుందన్నమాట అది. అదేవిధంగా కుమ్మరి చక్రం అంటే కుమ్మరి, ఇప్పుడు మనకి వేసవకాలం వచ్చేసరికి చల్లని కొండలు కనిపిస్తాయి, ఎక్కడికక్కడ ఇసుక పెట్టి ఆ కొండల్లో నీరు పోసి ఉంచుతారు, చలివేంద్రాలు అని అంటారు. అటువంటి కుండలన్నిటిని తయారు చేయడానికి కావాల్సినది ఏంటంటే మట్టి చక్రం. అయితే ఆ చక్రం మీదే మట్టిని పెట్టి ఏం చేస్తారు, కుండలను తయారు చేస్తారు. అదేవిధంగా జాలరి పగ్గం చేపలు పట్టే వాళ్ళకి వల. అదేవిధంగా సాలెల మగ్గం, బట్టలు నేసేవారు వారి యొక్క యంత్రం ఏంటంటే మగ్గం. ఇలాగా శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి, సహస్రవృత్తుల సమస్త చిహ్నాలు, నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి, భావం భాగ్యం ప్రాణం ప్రణవం. అంటే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఏమిటంటే శ్రీశ్రీ గారు చెప్తున్నారు ఏమని, శారీరక కష్టం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులకు చిహ్నాలు అయినటువంటి గొడ్డలు కానివ్వండి, రంపం కానివ్వండి, లేకపోతే నాగలి కానివ్వండి, అదేవిధంగా కమ్మరి కొలిమి కానివ్వండి, కుమ్మరి చక్రం కానివ్వండి, జాలరి వాణి పగ్గం కానివ్వండి, మగ్గం కానివ్వండి, వీటన్నిటినీ కూడా వేల కొలది వృత్తులకు చిహ్నాలైనటువంటి వీటన్నిటినీ కూడా నేను ఏం చేస్తానంటే నా కవిత్వం ద్వారా నేను కొనియాడుతాను. అదేవిధంగా ఏమంటున్నారు, నా విరితించే అంటే నేను ధ్వనించే అంటే నా యొక్క ధ్వని. అదేవిధంగా నేను ధ్వనింపజేస్తాను. ఈ వృత్తులు వాళ్ళ గురించే మాట్లాడతాను, వాళ్ళ కష్టం గురించే మాట్లాడతాను. అదేవిధంగా నేను వినిపించేటటువంటి గీతి అంటే పాట, నవీన అంటే కొత్త పాటలు రాస్తాను. ఎవరి గురించి, ఇలా శారీరక కష్టం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి గురించి నేను కొత్త పాటలు రాస్తాను. అదేవిధంగా నేను రచించేటటువంటి ఈ పద్ధతికి నవీన అంటే కొత్త, రీతి అంటే పద్ధతి, ఈ పద్ధతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం ఓంకారనాదం. ప్రణవం అంటే ఓంకారనాదం. నేను ఇప్పుడే మొదలు పెడుతున్నాను. ఎవరు ఇలా శారీరక కష్టం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వృత్తులకు చిహ్నాలు అయినటువంటి గొడ్డలి రంపం కొడవలి మగ్గం వీటన్నిటిని గురించి కొనియాడుతూ పొగుడుతూ కొత్త పాటలు రాస్తాను.
ఈ పద్ధతికి నేను ఏంటి ఓంకారనాదం ఇప్పుడే నేను మొదలు పెడతాను అని శ్రీశ్రీ గారు చెప్పడం జరిగిందనమాట. ఒకసారి కఠిన పదాలకు అర్థాలు చూడమ్మా. సహస్ర వృత్తులు వేల కొలది వృత్తి పనివారులు వారల సమస్త చిహ్నాలు అన్ని గుర్తులు నా వినితించే నేను కొనియాడే నా వినితించే నేను ధ్వనించే ప్రణవం నాదము భావం. ఈ దేశంలో శారీరక కష్టం చేసేవారు చాలామంది ఉన్నారు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలిల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి మొదలైన పనిముట్లు వివిధ వృత్తులకు గుర్తులు. ఆ గుర్తులే నా కవితకు వస్తువులు. నేను ఆ వృత్తుల వారి కోసం గీతాలు రాస్తాను. ఆ శ్రామికులు, కార్మికులు నా కవిత్వంలో నాయకులు. ఆ పనిముట్లు నా కవితకు భాగ్యం, నా కవితకు భావం, భాగ్యం, నా కవితకు అవే ప్రాణం అని శ్రీశ్రీ గారు చెప్పడం జరిగిందనమాట. సరే, ఒకసారి మరలా చదువుతున్నాను, వినండి అమ్మా. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలిల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా వినిపించే నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం. ఒకసారి కఠిన పదాలకు అర్థం చూడండి. సహస్ర వృత్తులు వేల కొలది వృత్తి పనివాళ్ళు, సమస్త చిహ్నాలు అన్ని గుర్తులు నా వినితించే నేను కొనియాడే నా విరితించే నేను ధ్వనించే ప్రణవం ఓంకారనాదం. ఈ దేశంలో శారీరక కష్టం చేసేవారు చాలామంది ఉన్నారు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి మొదలైన పనిముట్లు వివిధ వృత్తులకు గుర్తులు. ఆ గుర్తులే నా కవితకు వస్తువులు. నేను ఆ వృత్తుల వారి కోసం గీతాలు రాస్తాను. ఆ శ్రామికులు, కార్మికులు నా కవిత్వంలో నాయకులు. ఆ పనిముట్లు నా కవితకు భావం, భాగ్యం, నా కవితకు మెషర్ అయిపోయింది ఇంకా. ఆ పనిముట్లు నా కవితకు భావం, భాగ్యం, నా కవితకు అవే ప్రాణం అని శ్రీశ్రీ గారు వివిధ వృత్తుల వారి కోసం వారు కష్టపడే విధానం గురించి వాటన్నిటి గురించి తెలియచెప్పడం జరిగింది. సరే, ఈ పాఠాన్ని శ్రద్ధగా ఆలకించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.